మామూలుగా దాంట్లో ఏ క్యారెక్టర్ ఎక్కువ, ఏ క్యారెక్టర్ తక్కువ అని చెప్పాను. సో ఆ మూవీ చూసుకుంటే కనుక ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ అనమాట. దేనికి దానికి ఒక చాలా డిఫరెంట్. నవదీప్ గారు చూసుకున్నా అండ్ ఎస్పెషల్లీ బిందుమాధవి గారిని చూసుకున్నా, అసలుకి బిందుమాధవి గారి క్యారెక్టర్ చూసి అసలుకి అందరు చాలా షాక్ అయ్యారు. సో దాని గురించి శివాజీ గారు కూడా మాట్లాడారు. అండ్ ఎస్పెషల్లీ ఆ మ్యూజిక్ తో పాటు మీరు ఆ క్యారెక్టర్ చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ క్యారెక్టర్స్ అదే అంటే కథ నాకు ఏదైతే చెప్పాడో చాలాసార్లు ఏమవుతుందంటే కథ చాలా హై పాయింట్లు ఉంటుంది, విజువల్స్కి వచ్చేసరి అప్పుడప్పుడు కొంచెం డిప్ అవుతుంటుంది. కానీ దండోరా సినిమా నాకు ఎంతైతే హై పవర్లో చెప్పాడో అంతే వెల్ ఎగ్జిక్యూట్ చేశాడు మురళి గారు. అండ్ యాక్టర్స్ ఎవ్రీ వన్, రవి గారు తీసుకోండి, బిందు మాధవి తీసుకోండి, మణికని తీసుకోండి, ఆర్ మన నందు గారిని తీసుకోండి, రవికృష్ణ. సో వీళ్ళందరూ ఎంత బాగా చేశారంటే మన సర్పంచ్ ఉంటాడు నవదీప్ గారు అయితే అసలు హీ నెయిల్డ్ ఇట్. వీళ్ళందరూ యాక్టింగ్ ఎంత పవర్ఫుల్ ఉండేనంటే రియల్గా ఒక ఊర్లో ఒక రియల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇప్పటి వరకు నాకు నవదీప్ గారి మీదనే కానీ నందు గారి మీదనే కానీ నాకు వీళ్ళు హీరో మెటీరియల్ అన్నట్టే నేను చూసా. కానీ దండోరాలా మనస్ఫూర్తిగా ఐ ఫెల్ లైక్ దే ఆర్ ట్రూ యాక్టర్స్ అనిపించింది. ఒక థియేటర్ ఆర్ట్ యాక్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళు యాక్ట్ చేస్తుంటే మీరు వాళ్ళ లోపల లీనమైపోతారు.